హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ పేరు ఈవిల్ ఎట్ ద డోర్. ఈ మూవీలో ఒక నైట్లోనే కొంతమంది జీవితాలు ఎలా నాశనం అవుతాయో చూపిస్తారు. మూవీ స్టార్టింగ్లో ఒక వ్యాన్ని పార్క్ చేస్తున్నట్టు చూపిస్తారు. అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి రావడాన్ని చూపిస్తారు. ఆ వ్యక్తి పేరు డానియల్ అయి ఉంటుంది. అతను డ్రింక్ చేస్తూ ఉంటాడు. వెనక్కి చూస్తే అతని వైఫ్ జెసికా తన సిస్టర్ లిస్తో కలిసి కూర్చొని ఉంటుంది. నిజానికి లిస్ తన హస్బెండ్తో ఫైట్ చేసి అక్కడికి వస్తుంది. దాంతో జెసికా ఇంకా డానియల్లు వాదించుకుంటారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇలాగే లిస్ ఫైట్ చేసి వచ్చింది కాబట్టి. ఇంకా డానియల్ కూర్చొని డ్రింక్ చేస్తూ జూమ్ మీటింగ్కి వెళ్ళిపోతారు. జెసికా లిస్ని రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళ పాస్ట్ మెమొరీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో సైడ్ నలుగురు మాస్క్ పెట్టుకున్న వ్యక్తులు వాళ్ళని గమనిస్తూ ఉంటారు. డానియల్ జూమ్ మీటింగ్లో వాళ్ళ బాస్తో అతనికి జరిగిన ఇంటరాగేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అందులో డానియల్ నేనెవరికి ఏం చెప్పలేదు అని అంటుంటాడు. కానీ వాళ్ళ బాస్ నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఐటీ డిపార్ట్మెంట్ వ్యక్తి, అతని పేరు ఐజాక్, ఆ బాస్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వస్తున్నాడని చెప్తాడు. దానికి డానియల్ కొన్ని రోజులకి ఇంట్లో నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని అన్నీ ఇక్కడే సెట్ చేస్తున్నా అని అంటాడు. అప్పుడే ఈ 4 వ్యక్తుల నుండి ఒక అతను ఇంటికి జామర్ని కనెక్ట్ చేస్తాడు. దాంతో ఆ మీటింగ్ మధ్యలోనే డిస్కనెక్ట్ అవుతుంది. కనెక్షన్ వెతుకుతూ అతను జెసికా దగ్గరికి వెళ్తాడు. కానీ తన బాత్రూంలోకి స్నానానికి వెళ్తుంది. అతను పిలిచినా తను రిప్లై ఇవ్వదు. డానియల్ అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయి డ్రింక్ చేస్తూ పూల్ గేమ్ని ఆడుతుంటాడు. అప్పుడే మాస్క్ పెట్టుకున్న 2 వ్యక్తులు డానియల్ వెనుక నిల్చుని ఉంటారు. డానియల్ వాళ్ళని చూసి ఎవరని అడుగుతారు. అప్పటికే వాళ్ళు డానియల్ని అటాక్ చేస్తారు. సీన్ చేంజ్ చేసి మాస్క్ వ్యక్తుల్ని చూపిస్తారు. అందులో ఒక అతను చిన్నవాడై ఉంటాడు. అతని పేరు నిక్సన్. అతను డ్రగ్స్ తీసుకుంటూ ఇంట్లో నుండి బయటికి వెళ్తాడు. అప్పుడే పైనుండి లిస్ అతన్ని చూస్తుంది. తనకి ఏం అర్థం అవ్వక రూమ్ బయటకి వస్తుంది. ఆ గ్యాప్లో వాళ్ళు పైకొస్తూ ఉంటారు. ఆ సౌండ్స్ వినిపించి లిస్ వెనక్కి ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది. లిస్ బెడ్ కింద దాక్కుంటుంది. ఈ 4 ఆ రూమ్లోకి వచ్చి ఉంటారు. వాళ్ళ పేర్లు కెనడీ, ట్రూమన్, ఐజన్, ఇంకా అందరిలో చిన్నవాడైన నిక్సన్. వీళ్ళంతా స్నానానికి వెళ్ళిన జెసికాని ఎవరు చంపాలని డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. లాస్ట్కి ట్రూమనే తనని చంపాలని డిసైడ్ అవుతారు అందరూ. ఇంకా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ట్రూమన్ మాత్రం జెసికా బయటికి రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లిస్ బెడ్ కింద ఉండి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఎవరికో కాల్ చేయడానికి ఫోన్ తీసి చూస్తుంది. కానీ జామర్ వల్ల సిగ్నల్స్ రావు. ఇంకో సైడ్ ఐజన్ ఇంకా కెనడీ వాళ్ళు పాస్ట్లో చేసిన మర్డర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కెనడీ అంటాడు, పాస్ట్లో కూడా ట్రూమన్తో కలిసి చేసి ఉంటే బాగుండు అని. అప్పుడు ఐజన్ అతను ఎప్పుడు అన్నోన్ మెంబర్స్తోనే మిషన్ని కంప్లీట్ చేస్తుంటాడు. ఒకసారి ఇలాగే మిషన్ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే అతని ఒక ఫ్రెండ్ చనిపోయినందుకు. నిక్సన్ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు. దీనివల్ల ఈ మిషన్ కంప్లీట్ అవ్వదేమో అని అనుకుంటూ ఉంటారు. దాని తరువాత కెనడీ ట్రూమన్ దగ్గరికి వస్తాడు. ఐజన్ నిక్సన్తో కలిసి డానియల్ని పూల్కి కట్టేసి అతన్ని టార్చర్ చేస్తూ ఉంటారు. అప్పుడే అతని డ్రగ్స్ అయిపోతాయి. అప్పుడు బయటికి వెళ్ళి జామర్ని ఆఫ్ చేసి డ్రగ్స్ కోసం ఎవరికో మెసేజ్ చేస్తాడు. దానివల్ల లిస్ ఫోన్లో కూడా సిగ్నల్స్ వస్తాయి. వెంటనే లిస్ జెసికాకి మెసేజ్ చేస్తోంది, బయటికి అసలే రావద్దు అని. ఆ వెంటనే నిక్సన్ జామర్ని మళ్ళీ ఆఫ్ చేస్తాడు. లిస్ ఇంకా ఏం పంపలేకపోతుంది. జెసికా ఆ మెసేజ్ని చదువుతూ ఉంది. కానీ తనకేం అర్థం అవ్వదు. కానీ వాష్రూమ్ విండో నుండి ఎవరో తనకి హాయ్ చెప్తున్నట్లు కనిపిస్తుంది. తను చాలా భయపడిపోతుంది. బయట ఏం జరుగుతుంది అని ఏం అర్థం కాదు. అప్పుడే ఆ డోర్ దగ్గర ఒక నోట్ దొరుకుతుంది. దాంట్లో చావడానికి బయటికి రా అని రాసి ఉంది. తను చాలా టెన్షన్ అయిపోతుంది. తను ఎవరికైనా కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సిగ్నల్స్ రావు.
ఇప్పుడు మనకి మూవీ స్టార్టింగ్లో జరిగిన సీన్ని చూపిస్తారు. అందులో ఈ నలుగురు ఎవరితోనూ మీటింగ్లో ఉంటారు. వీళ్ళ టీం పేరు లోకస్ట్ అయి ఉంటుంది. ఈరోజు ఆ లోకస్ట్ టీం వాళ్ళది యాన్యువల్ డే అయి ఉంటుంది. ప్రతి ఇయర్ ఆ రోజు ఏదో ఒక వైలెంట్ థింగ్ని చేస్తూ ఉంటారు. ఆ స్క్రీన్లో ఉన్న వ్యక్తి మేబీ వాళ్ళ హెడ్ ఏమో. అతను వాళ్ళ నెక్స్ట్ మిషన్ని వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఒక్కొక్క బాక్స్ని ప్రొవైడ్ చేస్తాడు. వాళ్ళకి ఆ మిషన్ని కంప్లీట్ చేయడానికి ఓన్లీ 3 hours మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత ఇంకేమి చేయరు. ఏం చేసినా సరే ఆ 3 hours కంప్లీట్ చేయాలని అంటారు. వాళ్ళు వాళ్ళ ముందున్న బాక్సెస్ని ఓపెన్ చేస్తారు. ట్రూమన్కి వాచ్ ఉంటుంది, అంటే దాని అర్థం టైం కీపర్ అని. కెనడీకి చిప్ హోల్డర్ ఉంటుంది. ఐజన్కి జామర్ ఉంటుంది. నిక్సన్ బాక్స్లో మాత్రం ఏమీ ఉండదు. సో అందరికీ అర్థం అవుతుంది అతను కొత్తవాడని, అండ్ అతనికి ఇది ఫస్ట్ మిషన్ అని. ఇక్కడికి కట్ చేసి మూవీ ప్రెజెంట్ టైంలోకి వస్తుంది. అక్కడ నిక్సన్ బయట నుండి ఇన్ఫార్మ్ చేస్తూ లోపలికి వస్తాడు. ఐజన్ అతని ఫోన్ కాలిపోవడాన్ని చూసి డౌట్ వచ్చి అందరూ పై రూమ్లోకి వెళ్తారు. ఐజన్ ట్రూమన్ని అక్కడి నుండి వెళ్ళమని చెప్తాడు. ఐజన్ నిక్సన్తో అతని ఫోన్ ఎలా కాలిపోయిందని అడుగుతాడు, అండ్ అతను లోకస్ టీంలోకి ఎలా జాయిన్ అయ్యాడు అని అడుగుతాడు. నిక్సన్ తడబడుతూ ఆన్సర్ని ఇస్తాడు. దానికి ఐజన్ ఏదో తేడాగా ఉందని అతనిపై అటాక్ చేస్తాడు. అప్పుడు నిక్సన్ కింద పడిపోతాడు. బెడ్ కిందున్న లిజ్ని చూస్తాడు. ఇక్కడ అందరూ నిక్సన్ని గుంజుకుంటూ పోయి కట్టేస్తారు. అప్పుడే అక్కడికి ఐజాక్ అనే వ్యక్తి ఐటీ డిపార్ట్మెంట్ నుండి వస్తాడు. కెనడీ అతను డానియల్ కజిన్ అని, డానియల్ పడుకున్నాడని చెప్పి అతన్ని పంపించేస్తాడు. ఐజాక్కి డౌట్ వచ్చి చాటుగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తాడు. అప్పుడే ట్రూమన్ వెనక నుండి వచ్చి ఐజాక్ని నైఫ్తో అటాక్ చేస్తాడు. ఐజాక్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇంకో సైడ్ జెస్సికాకి బయట నుండి ఎలాంటి సౌండ్స్ రాకపోవడంతో బాత్రూమ్ నుండి బయటికి వస్తుంది. లిజ్ అప్పుడే గట్టిగా అరుస్తుంది. వెంటనే ట్రూమన్ జెస్సికా పైన అటాక్ చేస్తాడు. జెస్సికా చనిపోతుంది. లిజ్ అరవడం విని అందరూ పైనున్న రూమ్కి వెళ్తారు. నిక్సన్ని కట్టేస్తున్నప్పుడు ఒక అమ్మాయి కనిపించిందని చెప్తాడు, కానీ వాళ్ళు అది నమ్మలేదు. ఇప్పుడు అతను చెప్పింది నిజమే అని ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. సడన్గా వాళ్ళకు ఒక అల్మారా పైన కళ్ళు పడతాయి. అది ఓపెన్ చేసి చూస్తే అందులో లిజ్ ఉంటుంది. బయటికి దిగి వాళ్ళ ముందు నిల్చుంటుంది. కానీ అప్పుడే టక్ 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 అని అలారం వస్తుంది. అంతే, వాళ్ళ టైం అయిపోయిందని ఇంకా వాళ్ళు అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. అప్పుడే అక్కడికి లోకస్ మెంబర్ వస్తాడు. వాళ్ళ దగ్గర నుండి ఆ వస్తువులు లైక్ వాచ్ అవన్నీ తీసుకొని మిషన్ని రిపోర్ట్ చేయమని అంటాడు. వాళ్ళు జరిగిందంతా రిపోర్ట్ చేస్తూ ఉంటారు. అతను ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడు లిజ్ భయపడి అతని పైకి గాజు సీసాని చూయిస్తూ బెదిరిస్తూ ఉంటుంది. కానీ అతను గ్యాస్ రిపేర్ చేయడానికి వచ్చానని లిజ్ని నమ్మిస్తాడు. లిజ్ ఏడ్చుకుంటూ అతన్ని హగ్ చేసుకుంటుంది. అప్పుడే ఆ వ్యక్తి తన మెడను గట్టిగా పిసికేస్తాడు. అలా అతని చేతుల్లోనే లిజ్ చనిపోతుంది. దాని తర్వాత ఆ ఇల్లంతా కాలిపోతున్నట్టుగా చూపిస్తారు. దట్ మీన్స్ వాళ్ళ మిషన్ కంప్లీట్ అయిపోయింది అని. అండ్ ఇక్కడికి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఇంకా ఫైనల్గా మూవీని చూసుకుంటే ఇక్కడ డానియల్ వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో అతను లోకస్ట్కి చెందిన మెంబర్ అయి ఉంటాడు. ఆ విషయం డానియల్కి తెలిసి ఉంటుంది. సో అందుకే స్టార్టింగ్లో అతను డానియల్ని ఎవరికైనా చెప్పావా అని అంటూ ఇంట్లో ఎవరెవరు ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ని అడిగాడు. సో అతను ఆ లోకస్ట్ మెంబర్ని వాళ్ళ ఇంటికి పంపించి ఇది అంతా చేపించి ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈవిల్ ఎట్ ద డోర్ మూవీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఫర్ టుడే. ఇంకో కొత్త స్టోరీతో వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ స్టోరీలో ఏమైనా కరెక్షన్స్ కనిపిస్తే వెంటనే కామెంట్స్ చేయండి. సో దాట్ ఇంకా బెటర్గా నేను మీకోసం చేయగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.